ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా 9 వీడియోలు వెరీ బేసిక్ వెర్షన్‌లో చేసుకున్నాం. మీరు మార్కెట్‌కి కొత్త ఒక స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా ఆ వీడియోస్ అనేవి చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మనం ప్రైస్ ప్యాటర్న్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ప్రైస్ ప్యాటర్న్స్ మార్కెట్‌లో ఎప్పుడూ రిపీట్ అవుతూ ఉంటాయి. హ్యూమన్ సైకాలజీ అనేది ఎమోషన్స్ అయితే ఏదైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే మెయింటైన్ అవుతున్నాయో అవే మార్కెట్‌లో ఆ ప్యాటర్న్స్ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం ఈ ప్యాటర్న్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్‌ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్ ద వీడియో. సో, మనకేంటంటే ఫస్టు ఇక్కడ డబుల్ టాప్, డబుల్ బాటమ్ ఫస్ట్‌ది వచ్చేసరికి అండ్ సెకండ్‌ది మనం చూస్తే ట్రిపుల్ టాప్ అండ్ ట్రిపుల్ బాటమ్, హెడ్ అండ్ షోల్డర్ టాపు, ఆహ్, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, దీన్నే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అని కూడా అంటాం. సో, ఏంటంటే ఇక్కడ ఒక 6 సెటప్స్ అనేవి ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసరికి డబుల్ టాప్. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట. సో, ప్యాటర్న్ అని ఎందుకు అంటున్నామంటే మార్కెట్‌లో మార్కెట్టు 3 ఫేసెస్‌లో మనకు మూవ్ అవుతది ఫ్రెండ్స్. ఒకటి అక్యుములేషన్ ఫేజు. ఇవి ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ అక్యుములేషన్ ఫేజ్‌లో మూవ్ అవుతది. 2 ట్రెండ్ ఫేజ్‌లో మూవ్ అవుతది. దాన్ని అడ్వాన్స్ అనొచ్చు. మూడోది వచ్చేసరికి మనకి ఆ డిస్ట్రిబ్యూషన్ జోన్ అనేది ఉంటది ఫ్రెండ్స్. ఈ మూడిట్లో కూడా ఏంటంటే ఈ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ అక్యుములేషన్ ఫేజ్‌లో ఆహ్, ప్యాటర్న్స్ కనిపిస్తాయి. దాన్ని బట్టి ఏంటంటే మనం లాంగ్ తీసుకోవచ్చు. ట్రెండ్ ఫేజ్‌లో ఏంటంటే మనం మొమెంటమ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద ప్రైస్ ప్యాటర్న్స్. డిస్ట్రిబ్యూషన్‌లో ఏంటంటే మనం సెల్లింగ్ సైడ్ అనేది ఆపర్చునిటీస్ అనేది తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రైస్ ప్యాటర్న్స్. సో, ఫస్ట్‌దొచ్చేసరికి వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీగా ఉంటది డబుల్ టాప్. డబుల్ టాప్ అని ఎందుకన్నామంటే మార్కెట్టు కొంత అడ్వాన్స్ అయిన తర్వాత ఫ్రెండ్స్, మార్కెట్ అనేది రైజ్ అయిన తర్వాత మనం చూస్తే ఒకానొక పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ అనేది ఉంటది. ఆ పాయింట్‌ని మనం ఏమంటామంటే సప్లై పాయింట్ అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే దాన్నే సప్లై పాయింట్ అంటాం. మార్కెట్ అక్కడికెళ్ళినాక పైకి వెళ్ళలేదు. ఎందుకంటే ఎవరైతే తక్కువలో కొనుక్కున్నారో లోయెస్ట్ ప్రైస్‌లో వాళ్ళు అక్కడ ఎగ్జిట్ అవ్వటానికి చూస్తూ ఉంటారనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకిది సప్లై పాయింట్. సో, ఎప్పుడైతే మనం సప్లై పాయింట్ అనేది చూసామో ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేస్తామంటే ప్యాటర్న్ అనేది చూస్తామనమాట. ప్యాటర్న్ అనేది చెక్ చేసుకుంటాం. ప్యాటర్న్ దగ్గరికెళ్ళి మనం ట్రేడ్ చేయటానికి చూస్తా ఉంటాం. ఫస్టు ఇక్కడ హై అనేది క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ర్యాలీ అయింది. ఒక రూ. 100 దాకా వెళ్ళింది. రూ. 100 దగ్గర మనకి సప్లై పాయింట్ లేదా రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఉంది. ఈ 2 కూడా సమానమే అనమాట. బట్ ఇమ్మీడియేట్‌గా మార్కెట్ ఎప్పుడు టర్న్ అవ్వదు ఫ్రెండ్స్. మనకి యూ టర్న్ తీసుకునేటప్పుడు ఎలా అయితే టైం తీసుకుంటదో అలాగే ఏంటంటే ఇక్కడ కొద్దిగా టైం తీసుకునిద్ది. అక్కడి నుంచి మళ్ళీ ఆ ప్రీవియస్‌గా ఏదైతే రెసిస్టెన్స్ అనుకుంటున్నామో లేదా సప్లై పాయింట్ అనుకుంటున్నామో అక్కడికెళ్ళి మళ్ళీ రీటెస్ట్ చేయడానికి ట్రై చేస్తదనమాట. చేసినప్పుడు మనకేంటంటే మార్కెట్ మళ్ళీ సప్లై ఉంది, స్ట్రాంగ్‌గా సెల్లర్స్ ఉన్నారంటే బేస్డ్ ఆన్ ద క్యాండిల్‌స్టిక్స్ అంటే మనకు కన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఒకటే లెవెల్‌లో ఆల్మోస్ట్ ఇది రెసిస్టెన్స్ రూ. 100 అనుకుందాం. అప్రాక్సిమేట్‌గా. సో, సెకండ్ మనకి ఎళ్ళొచ్చు, కొద్దిగా పైకెళ్ళొచ్చు. 110కెళ్ళొచ్చు, 104కెళ్ళొచ్చు, అలా ఎళ్ళొచ్చు. ఇది ఈ పీక్ అని సెకండ్ పీకు. బట్ స్టిల్ ఏంటంటే ఇట్స్ వాలిడ్ అనమాట. ఆ పాయింట్ నుంచి మన మార్కెట్ కిందకొస్తూ ఉందంటే, మనకి మార్కెట్ ప్రీవియస్‌గా ఏదైతే స్వింగ్ లైన్ నుంచి వెళుతుందో, ఆ స్వింగ్ లైన్ మనం ఏమంటామంటే నెక్ లైన్ అన్నాం ఫ్రెండ్స్. ఓకే. ఇది నెక్ లైన్ అనమాట. సో, మనకి డబుల్ టాప్ క్రియేట్ అయింది. ఒకటే ప్రైస్ దగ్గర 2 టైమ్స్ అనేది రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి మార్కెట్‌లో అంత స్ట్రెంత్ లేనప్పుడు ఏంటంటే ఇంకా సెకండ్ ఏమవుతదంటే డౌన్‌వర్డ్ డైరెక్షన్ అనే దానికి ట్రై చేస్తది. ఇప్పటిదాకా అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉంది కాబట్టి మార్కెట్ అనేది ట్రెండ్ అయింది. నౌ ఏంటంటే డౌన్‌వర్డ్ డైరెక్షన్ రావడానికి చూస్తుంది. సో, ఫ్రెండ్స్, ఈ నెక్ లైన్ ఏదైతే ఉందో నెక్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో మనం ఏమిటంటే ఇక్కడ సెల్ అనేది చేస్తాం. ఓకే. సో, సెల్లింగ్ ఆపర్చునిటీ మాత్రమే చూస్తాం. డబుల్ టాప్ అనేది కింద నెక్ లైన్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకిక్కడ ఆహ్, ఇది 100 అనుకుందాం. ఇది 90 అనుకుందాం. ఈ మధ్య డిఫరెన్స్ రూ. 10 ఉంది. మనకి నెక్స్ట్ టార్గెట్ గూడా రూ. 10 ఉంటది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ నుంచి ఏదైతే డిస్టెన్స్ ఉందో నెక్ లైన్ డిస్టెన్స్ అంటాం దీన్ని. ఈ పాయింట్ దగ్గర స్వింగ్ పాయింట్ నుంచి డబుల్ టాప్ ఏదైతే పాయింట్ ఉందో దాన్ని నెక్ లైన్ డిస్టెన్స్ అంటాం. ఆ డిస్టెన్స్ ఎంతుందో మన టార్గెట్ నెక్స్ట్ అంత టార్గెట్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఇది రూ. 50 ఉందనుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ నెక్ లైన్ నుంచి డబుల్ టాప్‌కి మనం రూ. 50 టార్గెట్ 1:1 అనేది మనం ఎక్స్‌పెక్టేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనకి డబుల్ టాపు. ఓకే. యాహ్!
ఇవన్నీ చార్ట్స్ మీద రిపీట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డబుల్ బోటం అంటాం ఈ ప్యాటర్ను. మనకి డబుల్ బోటం ఇక్కడ ఉంది. సో ఫ్రెండ్స్, మనకి మార్కెట్ ఏమవుతుందంటే ట్రెండ్ డౌన్ అవుతుంది. అంటే స్వింగ్స్ ఇలా 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 క్రియేట్ చేసుకొని వచ్చి ఒక పాయింట్ దగ్గర మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 200 లెవెల్స్ అనుకుందాం. ఈ 200 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ బౌన్స్ అయ్యి ఒక నెక్ లైన్ స్వింగ్ అనేది క్రియేట్ చేసి మళ్ళీ కిందకి వచ్చి ఏదైతే 200 అనుకుంటున్నామో అదే పాయింట్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిందంటే దీన్ని ఏమంటామంటే డబుల్ బోటం. బోటం అంటే కింద ఫ్రెండ్స్, డబుల్ అంటే 2 టైమ్స్. ఓకే, 2 టైమ్స్ మనకి ఇక్కడ బోటమ్స్ అనేది క్రియేట్ చేసింది. అక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళుతుంది. మనకి మార్కెట్ పైకి వెళ్తుందా, లేకపోతే మళ్ళీ సపోజ్ ఇక్కడ నుంచి ఇలా వచ్చేసింది అనుకోండి, ఇది ఇన్వాలిడ్ అనమాట. చూడండి, మనకి నెక్ లైన్ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 200 లెవెల్స్ అనుకుందాం, సపోర్ట్ తీసుకుంది. బట్ ఇక్కడ నెక్ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో దాన్ని బ్రేక్అవుట్ చేయలేదంటే మనం ట్రేడ్ అనేది తీసుకున్నాం. మనకి ట్రేడ్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది అంటే ఫ్రెండ్స్, ఈ నెక్ లైన్ ఏదైతే ఉందో ఆ నెక్ లైన్ అనే దాన్ని బ్రేక్అవుట్ చేసినప్పుడు మాత్రమే మనకి ట్రెండ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకుంటే సపోజ్ ఇది 300 అనుకుందాం, ఇది వచ్చేసరికి 200 అనుకుందాం. ఈ నెక్ లైన్ డిస్టెన్స్ 300 మైనస్ 200 ఈజ్ ఈక్వల్ టు 100 పాయింట్స్ ఉంది. కాబట్టి మనం ఇమీడియట్ టార్గెట్ ఏం చేస్తామంటే ఈ నెక్ లైన్ డిస్టెన్స్ 100 పాయింట్స్ అనేది మనం ఏంటంటే టార్గెట్గా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, యా, ఇది సింపుల్ డబుల్ బాటమ్ ప్యాటర్న్. బట్ ఇది ఎప్పుడు అప్లై చేస్తామంటే ఫ్రెండ్స్, ఇది ఆఫ్టర్ డౌన్ ట్రెండ్. గుర్తుపెట్టుకోండి, ఇది ఆఫ్టర్ డౌన్ ట్రెండ్ తర్వాత మాత్రమే ఇలా మనకి ప్రైస్లో ప్యాటర్న్స్ అనేవి కనిపించినప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ట్రిపుల్ టాప్. మనకి వెరీ సింపుల్, సేమ్ మనకి డబుల్ టాప్ లాగే. అక్కడ డబుల్ టాప్ అంటే 2 టాప్స్ అనేవి క్రియేట్ చేసింది. అక్కడ ట్రిపుల్ టాప్ అంటే 3 టాప్స్ అనేది క్రియేట్ చేస్తుంది. వెరీ సింపుల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా మనకి మార్కెట్ అడ్వాన్స్ అయింది, పెరిగింది. దాని తర్వాత ఒకనొక ప్రైస్ దగ్గర రెసిస్టెన్స్ అనేది ఉంది. సపోజ్ ఇది 100 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 దగ్గర మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ లాగా ఉంది. కాబట్టి దీన్ని ఏమంటే ట్రిపుల్ టాప్. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనం వెయిట్ చేస్తాం అన్నమాట. మనకి ఇక్కడ నెక్ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సపోజ్ ఇది 50 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మనకి ఇక్కడ ఏదైతే డిస్టెన్స్ ఉందో ఈ డిస్టెన్స్ నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ ఏంటంటే మనం 50గా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎగ్జాంపుల్ 100 మైనస్ 50 అంటే 50, నెక్స్ట్ 50 అంటే 0 అయిపోతుంది. ఇలా ఉండదు మార్కెట్. సో జనరల్గా ఏంటంటే చెప్తున్నాను. సో ఈ డిస్టెన్స్ అనేది మనకి నెక్ లైన్ నుంచి ట్రిపుల్ టాప్కి ఎంత డిస్టెన్స్ ఉందో అంతే డిస్టెన్స్ అనేది మన డౌన్ సైడ్ టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎప్పుడు మనకి నెక్ లైన్ అనేది బ్రేక్ డౌన్ జరిగినప్పుడు. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనం చార్ట్స్ మీద చూద్దాం. దాని తర్వాత ట్రిపుల్ బాటమ్ ఫ్రెండ్స్. ఇక్కడ ట్రిపుల్ బాటమ్ అని ఎందుకన్నామంటే, ఇందాక డబుల్ బాటమ్ అన్నాం, 2 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 3 బాటమ్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏమన్నామంటే ఇక్కడ ఒక బాటమ్ ఉంది, ఇక్కడ ఒక బాటమ్ ఉంది, అండ్ ఇక్కడ ఒక బాటమ్ ఉంది. అందుకని ట్రిపుల్ బాటమ్ అన్నాం. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 200 లెవెల్స్ దగ్గర మనకు సపోర్ట్ తీసుకుంది అనుకుందాం. బట్ నెక్ లైన్ అనేది స్వింగ్ అనేది క్రియేట్ చేసింది ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంటే థర్డ్ బాటమ్ క్రియేట్ చేసిన తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ ఒక నెక్ లైన్ అనేది ఉందో అది బ్రేక్అవుట్ చేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 300, మన నెక్స్ట్ ఏంటంటే 400 టార్గెట్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ నెక్ లైన్ డిస్టెన్స్ మనకి 200 పాయింట్స్ ఉంది కాబట్టి మన ప్రొజెక్టెడ్ టార్గెట్ ఇక్కడ దాకా వెయిట్ చేసుకోవచ్చు. మనకి ఒకవేళ పార్షియల్గా ఉన్న మధ్యలో పార్షియల్గా ఎగ్జిట్ చేసుకొని మిగతా ఏంటంటే కాస్ట్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని మనం ఏంటంటే ఫుల్ టార్గెట్ అనేది 400 దగ్గర అయితే తీసుకోవచ్చు ఈ సెటప్లో. సో యా, కమింగ్ టు ద ఇది ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. వెరీ సింపుల్గా చెప్పాలంటే ఇది ట్రెండ్ రివర్సల్ అండ్ బేరిష్ ప్యాటర్న్. ఇదేం ప్యాటర్న్ అంటే బేరిష్ ప్యాటర్న్ అంటాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ అనమాట ఇది. ఓకే, సో ట్రెండ్ రివర్సల్ అని ఎందుకన్నామంటే మార్కెట్ ఎప్పుడు కూడా ట్రెండ్స్ని ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. ఐదర్ అప్ సైడ్ వెళ్ళినా చిన్నగా వెళ్తూ ఉంటుంది, ఐదర్ డౌన్ సైడ్ వెళ్ళినా చిన్నగా వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే మార్కెట్ ఎప్పుడు కూడా ట్రెండ్స్లో కంటిన్యూయేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం మార్కెట్స్ ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అంటాం. ఈ కేసులో మనకి మార్కెట్ అడ్వాన్స్ అయింది, ఒక హై క్రియేట్ చేసింది ఫ్రెండ్స్, ఇక్కడ స్వింగ్ హై. దాని తర్వాత ఇంకొక హై అనేది ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది. బట్ చూడండి, ఇక్కడ నెక్ లైన్ అనేది డౌన్ సైడ్ అయితే బ్రేక్ చేయలేదు. దాని తర్వాత మళ్ళీ నెక్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఇంకొక స్వింగ్ హై క్రియేట్ చేసింది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆబ్వియస్గా హెడ్ అండ్ షోల్డర్ అంటే మనకి ఇక్కడ హెడ్, ఓకే, ఇది లెఫ్ట్ షోల్డరు, సారీ ఇది రైట్ షోల్డర్, ఇది లెఫ్ట్ షోల్డర్, ఈ హెడ్, ఈ మూడింటికి హైట్ వ్యత్యాసం ఎలా ఉందో అలా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏంటంటే హెడ్ అండ్ షోల్డర్ ఆ ప్యాటర్న్ అన్నారన్నమాట. ఓకే ఫైన్, ఇది హెడ్ అనమాట.
లెఫ్ట్ స్వింగ్ అండ్ రైట్ స్వింగ్ కూడా ఏంటంటే ఆబ్వియస్గా ఈ హెడ్ కంటే తక్కువగా ఉంటాయి. దీంట్లో ఉన్న ప్రైమ్ రూల్ అది. అండ్ నెక్స్ట్ స్లోపీగా కూడా ఉండొచ్చు, చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకి ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుందంటే ఇక్కడ యొక్క నెక్ లైన్ అనేది బ్రేక్ డౌన్ జరిగినప్పుడు మనకేంటంటే ట్రిగ్గర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 200 రూపీస్ అనుకోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి 180 అంటే 20 రూపీస్ అనేది డిఫరెన్స్ ఉంది. ఎక్కడి నుంచి చూడాలంటే ఫ్రెండ్స్ ఈ డిస్టెన్స్ అనేది ఈ హెడ్ నుంచి నెక్కున్న డిస్టెన్స్ని మనం చూడాలి. సపోజ్ ఇది 30 పాయింట్స్ ఉందనుకోండి, 30 పాయింట్స్ టార్గెట్ అనేది మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అది 50 పాయింట్స్ ఉంటే 50 పాయింట్స్ టార్గెట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఎంట్రీ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, షార్ట్ ఎంట్రీ అండ్ వీ విల్ కీప్ ద స్టాప్ లాస్ ఇక్కడ అనమాట, ఈ పాయింట్ దగ్గర. ఓకే, బట్ ఇది ఏంటంటే ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్. కొన్నిసార్లు ఏంటంటే మనకి హెడ్ అండ్ షోల్డర్ డిఫరెంట్గా ఉండదు. ఇది అప్ సైడ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్వింగ్ క్రియేట్ అయింది, ఇక్కడ ఒక స్వింగ్ క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ హెడ్, ఇది షోల్డర్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ షోల్డర్, ఇది హెడ్. బట్ ఇక్కడ నెక్ లైన్ చూడండి హారిజెంటల్ లేదు, కొద్దిగా స్లోపీగా ఉందన్నమాట. మన అగైన్ ఏంటంటే మనం ఇక్కడ షార్ట్ అనేది క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇది స్వింగ్ అనేది ఇక్కడ నెక్ లైన్ డ్రా చేసుకుంటాం, ఈ స్వింగ్స్ని కలుపుతూ. సేమ్ ఇక్కడ హారిజెంటల్గా చూపించారు అర్థం అవటం కోసం అండ్ ఈజీగా ఉండటం కోసం. ఓకే, యా. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇది. ఇది ఇంతకుముందుదే మనకి అప్ ట్రెండ్లో ఫార్మేషన్ జరిగినప్పుడు తీసుకుంటాం ఫ్రెండ్స్. బట్ ఇది ఏంటంటే డౌన్ ట్రెండ్లో అనమాట ఈ ఫార్మేషన్. ఎందుకంటే ట్రెండ్ రివర్స్ ఇది. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, దాని తర్వాత డౌన్ సైడ్ వెళ్ళింది, అక్కడ నుంచి రివర్స్ తీసుకొని మళ్ళీ ఏంటంటే పైకి వెళ్తుంది. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే దీన్ని రివర్సల్ ప్యాటర్న్ అన్నాం. సింపుల్గా చెప్పాలంటే రివర్సల్ ప్యాటర్న్ అన్నాం. సేమ్ ఇక్కడ ఏంటంటే ఒక స్వింగ్ క్రియేట్ అయింది, ఒక నెక్ లైన్ క్రియేట్ అయింది, నెక్ క్రియేట్ అయింది, దాని తర్వాత ఇక్కడ హెడ్ అనేది క్రియేట్ అయింది ఇన్వర్టెడ్గా అనమాట. మనకి ఇలా చూసుకోవచ్చు, ఇది హెడ్, ఇది షోల్డరు అండ్ షోల్డర్ ఇలాగ. అగైన్ ఏంటంటే మనకి రైట్ షోల్డరు ఎప్పుడైతే మనకి ఇక్కడ నెక్ లైన్ అనే దాన్ని బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు మనం ఏంటంటే టార్గెట్ అనేది తీసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నెక్ లైన్ నుంచి ఈ హెడ్కి డిఫరెన్స్ 30 పాయింట్స్ అనుకో, మన టార్గెట్ కూడా 30 పాయింట్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. వెరీ సింపుల్. ఇది బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అనమాట ఇది. ఓకే, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటాం దీన్ని. ఓకే, యా. అవి ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ ప్యాటర్న్స్ అనేవి. నెక్స్ట్ మనం ఏంటంటే రియల్ చార్ట్స్లో డిస్కషన్ చేసుకుందాం. ఓకే, విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్. హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వెరీ బేసిక్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఒక్కొక్క చార్ట్ మీద డ్రా చేసుకొని ఈ ప్యాటర్న్స్ రియల్గా మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు, రియల్గా టార్గెట్స్ ఎలా పెట్టవచ్చు అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. టిల్ దెన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.